ఓం నమో వెంకటేశాయ. సంగీత సాహిత్య సమ్మేళనంతో వీక్షిస్తున్న ప్రేక్షకులను అలరిస్తున్న ఏ గానమో ఇది ఏ రాగమో కార్యక్రమానికి స్వాగతం. ఏ రూపంలో కొలిచినా, ఏ పేరును పిలిచినా, పిలిస్తే పలికే ప్రత్యక్ష దైవం ఆ శ్రీ వెంకటేశ్వరుడు. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు, ఆశ్రిత భక్తవత్సలుడైన ఆ శ్రీనివాసుని శరణు కోరుతూ ఎంతోమంది వాగ్గేయకారులు కీర్తించారు, ధరించారు. వారిలో అతి ముఖ్యులు మాతృశ్రీ సమానులు శ్రీ వెంగమాంబ గారు. ఈ కార్యక్రమం ద్వారా వారి రచనలను వింటున్నాం, వారి సాహిత్యాన్ని ఆస్వాదిస్తున్నాం. వారికి మనసారా ప్రణతులు అర్పిద్దాం. కరిగొండ వెంగమాంబ ధన్య చరితము, కరిగొండ వెంగమాంబ ధన్య చరితము, పరమ భక్తి సుధాభరితము. శ్రీ వెంకటేశునికే చిత్తమునర్పించి, శ్రీ వెంకటేశునికే చిత్తమునర్పించి, తన బ్రతుకే ముత్యాల హారతి చేసి అర్చించిన తరిగొండ వెంగమాంబ ధన్య చరితము, పరమ భక్తి సుధాభరితము. ఈ కార్యక్రమంలో మనతో ఉన్నారు ప్రముఖ సాహితీవేత్త, స్వరకర్త శ్రీ డాక్టర్ సాయికృష్ణ యాచేంద్ర గారు. వారికి మీ అందరి తరపున స్వాగతం పలుకుతున్నాం. గురువుగారు నమస్కారం అండి. గురువుగారు, మరి ఈనాటి కార్యక్రమంలో వెంగమాంబ గారు రచించిన, మీరు స్వరపరిచిన ఏ కీర్తన మాకు వినిపించనున్నారు? అనేక సందర్భాల్లో మనం అనేక వస్తువుల గురించి వెంగమాంబ గారు రచించిన రచనలు విన్నాం. ఈసారి వేణుగానం గురించి, ఆ వేణుధరుని గురించి మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ గారు ఏమని చెప్పారో ఒక సంకీర్తన విందాం. జలక్రీడా విలాసం అనే యక్షగానంలో ఈ వేణునాదం గురించి ఆమె వ్రాసిన ఒక సంకీర్తన మనకి కనిపిస్తుంది. చాలా రమ్యమైంది. ఆ కీర్తన మనం ఇప్పుడు విందాం. వింత వింతలాయ శౌరి వేణునాదము, నిరతమంతరాత్మ నరసేవారికైన నాదము. వింత వింతలాయ శౌరి వేణునాదము, నిరతమంతరాత్మ నరసేవారికైన నాదము. వింత వింతలాయ శౌరి వేణునాదము. త్రిజగన్మోహనమైన దివ్యనాదము, మేటి భుజగకాంత తుదను మ్రోసే బోధనాదము. త్రిజగన్మోహనమైన దివ్యనాదము, మేటి భుజగకాంత తుదను మ్రోసే బోధనాదము. వింత వింతలాయ శౌరి వేణునాదము, నిరతమంతరాత్మ నరసేవారికైన నాదము. వింత వింతలాయ శౌరి వేణునాదము.
సుజనులకు ముక్తి పథము చూపేనాదము మునులు విజన దేశమందు నిలిచి విన్ననాదము సుజనులకు ముక్తి పథము చూపేనాదము మునులు విజన దేశమందు నిలిచి విన్ననాదము వింత వింతలాయ శౌరి వేణునాదము నిరతమంతరాత్మ నరసేవారికైన నాదము వింత వింతలాయ శౌరి వేణునాదము. గురువుగారు, ఆ ప్రారంభంలోనే ఆ వేణునాదం వింటూ ఉంటే అలా మైమర్చిపోతున్నా. ఇది సంపూర్ణంగా వేణుగానానికి సంబంధించిందే కదండి? ఈ కీర్తన అంతా, ఈ రచన అంతా వేణునాదానికి సంబంధించింది. ఈ రెండు విషయాలు మనం ప్రస్తావించుకోవాలి. మిగిలిన పాటలాగా ఉండే పాట కాదు ఇది. ఏకాంతంలో మనం కూర్చొని ఒక రాత్రి సమయంలో హాయిగా వింటూ ఆనందించి ఆత్మానుభూతిని పొందే రసప్రధానమైన పాట. మామూలు పాటలాగా ఇందులో తాళం ప్రధానంగా ఉండదు. ఇంచుమించు వచనం పాడినట్టే ఉంటుంది, కానీ పాటే. ఏకాంతంలో కూర్చొని మనం వింటూ ఉంటే ఏదో ఒక అలౌకిక అనుభూతి మనం పొందే విధంగా, అలజడి లేకుండా, ఏ విధమైన సవడి లేకుండా మనం వింటూ మన ఆత్మతో మనం మాట్లాడుకునే విధంగా ఉండాలని, చాలా వాద్య సహకారం తక్కువగా ఉండేటట్టు, గాయకుని గానం మాత్రమే ప్రధానంగా ఉండేటట్టు సమకూర్చిన గీతం ఇది. సంగీత ప్రధానంగా కొన్ని విషయాలు ప్రస్తావించుకోవాలి. ఇది భాగేశ్వరి రాగం ఆధారంగా స్వరకల్పన చేసిన పాట. దీనికి వాద్య సహకారం ప్రఖ్యాత సినీ సంగీత దర్శకులు మాధవపెట్టి సురేష్ గారు సమకూర్చారు. మీరు వింటూ ఉండండి. ఈ పాట వేణువాద్యం ఒక వైపు, రెండో వాద్యం మీరు వినేది సరోడ్ అని ఒక ప్రత్యేకమైన వాద్యం. అది హిందుస్థానీ సంగీతంలో ఉండే సరోడ్ అన్న వాద్యాన్ని ఇక్కడ ఉపయోగించాం. ఈ వాద్యాన్ని మన సితార్ విద్వాంసులైన కిషోర్ లింగప్ప గారే వారు ఈ సరోడ్ వాద్యాన్ని కూడా వినిపించారు. వారు చాలా ప్రఖ్యాతులు ఈ వాద్యం వాయించటంలో. వారి చేతను వాయింపించి చేసి చాలా హాయిగా మెల్లగా పిల్ల తెమ్మెరల్లా సాగిపోతుంది. మీరు అన్నట్లు ఏకాంత సమయంలో చాలా ఏమిటండి ఇంత స్లోగా వెళ్తుంది, ఇంత మాకు ఇంగ్లీష్లో బోర్ అంటారే, బోర్ అని అనుకుంటే మాత్రం ప్రయోజనం లేదు. ఈ ఉద్దేశం ఏమిటంటే ఏకాంతంగా ఉన్నప్పుడు మనం వింటూ మనలో మనం తాదాత్మ్యం చెంది ఆనందించవలసిన సంకీర్తన ఇది. ఈ భాగేశ్వరి రాగంలో చేయమని నాకు పి. సుశీల గారు సూచించారు. మేము ఒక చర్చలో ఉన్నప్పుడు ఈ పాట గురించి ఆమెకు ప్రస్తావించాను. ఆమె వెంటనే నిజంగా చెప్పాలంటే పల్లవి ఆమె పాడిన బాణీయే. వింత వింతలాయి శౌరి వేణుగానము అంతరాంతరములకైన లాలలాలలే వ్యూత వ్యూతలాయి శౌరి వేణుగానం అని పాడితే బాగుంటుంది. ఒక గజల్ స్టైల్ 12 స్ట్రింగ్ గిటార్ ముందు మనం వాడాం. 12 తంతుల గిటార్
వాద్యం వాడుతూ దాని మీద వేణు వస్తుంటుంది. సరోడ్ అక్కడక్కడ బిట్స్ దానికి కలిపి సమకూరిస్తే బాగుంటుందని ఆమె సూచించారు. మధు బాలకృష్ణ గారు పాటించమని కూడా ఆమె సూచన. అదే పాటించి ఈ గీతాన్ని సమకూర్చడం జరిగింది. ఈ వేణు నాదం గురించి మీరు తెలియజేస్తున్నారు కదా, దీనికి సంబంధించింది మనం ఇదివరకు కార్యక్రమంలో కూడా విన్నాము, ఏమి తపము చేసేనమ్మా. అవునండి, అది ఒక రకమైన పద్ధతి. ఏమి తపము చేసేనమ్మా అన్నది ఆ మురళి గురించిన పాట, ఇది మురళి గానం గురించిన పాట. ఆమె అన్ని పంక్తులకి శిఖరాయమానంగా ఒక మాట చెప్పారు. గాన విద్యకెల్లా తలకట్టు ఈ నాదం. తలకట్టు అంటే మనం తెలుగు భాషకి అందాన్ని సమకూర్చేది ఈ తలకట్లలో. ప ర దీని తలకట్టు, ఇది అచ్చ తెలుగు పదం, ఇది మనకి తెలుగు వారికే ప్రత్యేకమైనది. ఈ గాన విద్యకే అది శిఖరాయమానం, అంటే తలకట్టు లాంటిది అని ఆమె చెప్పటం చాలా అద్భుతమైన ప్రయోగం. సాహిత్యకారులందరూ కూడా ఈ ప్రయోగాన్ని విని ఆశ్చర్యం పొందారు, ఆనందం కూడా పొందారు. ఆ వేణువును వాయించిన వాద్య కళాకారులు గుర్తున్నారండి? ఇది ఈరోజు కూడా మనం అదివో అల్లదివో కార్యక్రమానికి వాయిస్తున్నారు నటరాజ్ అని, ఆయనే వాయించారు. సరోడ్ ఇందాక నేను ప్రస్తావించినట్టు కిషోర్లింగప్ప గారు. ఇవే ప్రధానమైన, ఇది తాళవాద్యాలు ఏమీ ఎక్కువగా ఉపయోగించలేదు. ఇది మధు బాలకృష్ణ గారు ఎంతో అద్భుతంగా గానం చేశారు. ప్రతి మాటని అర్థం చేసుకొని భావరంజితంగా ఈ గానం చేశారండి. పెద్ద ప్రాచుర్యం పొందలేదు ఇది, ఎందుకంటే అందరూ దీన్ని ఆస్వాదించలేరు. బాగా తాళ ప్రధానంగా ఉంటే అందరికీ ఉత్సాహం ఉంటుంది, కానీ ఇది చాలా స్లోగా మెల్లగా హాయిగా సాగిపోయే గీతం. ఇది సాహిత్యం కూడా చాలా గొప్పది. త్రిజగన్మోహనమైనట్టి నాదం అంటుంది ఆమె. 3 లోకాలకి పరవశం కలిగించే నాదం. భుజగ కాంత శిరము పైన మురుగే నాదం, ఇది ఒక పెద్ద రహస్యం. ఇది కుండలిని శక్తిని ప్రచోదనం చేసే వేణునాదం అంట. భుజగ కాంత అంటే ఈ షట్చక్రాలు ఒక సర్పంతో పోలుస్తారు. ఇంగ్లీష్లో కూడా సర్పెంటైన్ పవర్ అంటారు. ఈ సర్పాన్ని, ఏ సర్పాన్ని, ఈ షట్చక్రాలుండే సర్పాన్ని, మూలాధారం నుండి సహస్రారం వరకు ఉండే ఈ చక్రాలని ప్రచోదనం చేసి సహస్రార కమలంలో అమృత స్రావం జరిగే విధంగా యోగాన్ని ఆమె ప్రతిపాదిస్తూ రచించిన పాట. ఎంత అంతర్గర్భితంగా, ఎంత వేదాంత రహస్యం ఉందో గమనించాలి. ఆమె ప్రసిద్ధంగా చెప్పుకోవాలంటే ఆమె పెద్ద యోగిని, తపస్విని. ఆమె కుండలిని యోగాన్ని సాగించిన మహాయోగిని. ఈ గానం కూడా భుజగ కాంత శిరము మీద మురుగే నాదం అని చెప్పటం చాలా అద్భుతమైన విషయం. ఈ సంకీర్తన చాలా సాహిత్యపరంగా ప్రతి ఒక్కరూ అధ్యయనం చేయవలసిన పాట. సాహిత్యము బాగుంది, అలాగే స్వరకల్పన కూడా బాగుంది. గురువుగారు, తర్వాత మీరు ఏ కీర్తన మాకు వినిపించనున్నారు? ఇందాకనే మనం సుశీల గారి ప్రస్తావన చేశాను. తరిగొండ వెంగమాంబ కీర్తనలు ఆమె దగ్గర కూడా నేను పాడించాను. తరిగొండ వెంగమాంబ గారు సమాధిలోకి ప్రవేశించేటప్పుడు అంటే ఆమె సజీవ సమాధి చెందారు తిరుమల కొండ మీద. ఆ సందర్భంలో ఆమె సర్వం బ్రహ్మమయంగా దర్శించారు. వెంగమాంబ గారు సమాధిలోకి వెళ్ళేటప్పుడు సర్వం బ్రహ్మమయమని ఆమె భావించి, సర్వం విష్ణుమయంగా మాత్రమే కాదు, బ్రహ్మమయంగా, బ్రహ్మ అంటే ఇక్కడ చతుర్ముఖ బ్రహ్మ కాదు, బ్రహ్మతత్వం. ఆ బ్రహ్మతత్వాన్ని దర్శించి సర్వం కూడా ఆమె భగవత్ స్వరూపంగా అవలోకించి ఆమె ఆ భావనలో లీనమవుతూ ఆమె సమాధిలోకి ప్రవేశించే ఘట్టంలో ఒక కీర్తన, అది విడిగా ఉన్న కీర్తన, సర్వం బ్రహ్మమయం అనేది. ఆ కీర్తన విందాం. ఇది పూర్తిగా వేదాంతపరమైంది.
బ్రహ్మమయం సద్గురురాయ సర్వం బ్రహ్మమయం సర్వం బ్రహ్మమయం సద్గురురాయ సర్వం బ్రహ్మమయం సర్వం బ్రహ్మం సాక్షిరూపం నిర్మలచిత్తం నిత్యానందం సర్వం బ్రహ్మమయం సద్గురురాయ సర్వం బ్రహ్మమయం సప్త జలజముల సరగుణ దాటితి సప్త జలజముల సరగుణ దాటితి గుప్తం బగువా గురిలో కలిసితి సర్వం బ్రహ్మమయం సద్గురురాయ సర్వం బ్రహ్మమయం గురుతరముగను త్రికూటముగాంచితి గురుతరముగను త్రికూటముగాంచితి ఎరుకలోని ఎరుకే నేనైతిని సర్వం బ్రహ్మమయం సద్గురురాయ సర్వం బ్రహ్మమయం శ్రీనివాస వెంకటేశ శ్రీనివాస వెంకటేశ శ్రీనివాస వెంకటేశ శ్రీనివాస వెంకటేశ గురువుగారు, ఇది నానాటి బతుకు నాటకము అన్న కీర్తన గుర్తొస్తుంది. రేవతి రాగం అండి ఇది? రేవతి రాగంలోనే చేసామండి. పూర్తిగా తాత్విక సిద్ధాంతంలో ఆమె లీనమైపోయింది. సప్త జలజముల సరగుణ దాటితి, ఈ సహస్ర కమలాలని దాటి ఆమె గురి అన్న ఒక అద్భుతమైన గురి అంటే ఏమిటి? పరమాత్మ. ఆ గుప్తమైన ఆ స్థానాన్ని చేరుకుంటున్నాను అని ఆమె చెప్తున్నారు. పాడే విధానం కూడా ఇది మామూలు పాటలు పాడేలాగా ఉండదు. ఏదో ఒక తాత్విక చింతన, ఒక నిరాసక్తత, నిర్లిప్తత. నేను నిర్వికల్ప సమాధిలోకి వెళ్ళిపోతున్నాను. ఆమె దేహాన్ని వీడిపోవటం లేదు, సమాధిలో ఉండి యోగంలో ఉంటుంది. ఇప్పటికి కూడా జీవించి ఉందని విశ్వాసమని గతంలో నేను ప్రస్తావించాను. పాడే పద్ధతిలో కూడా ఆ విధంగానే ఉంటుంది. అప్పటికి ఆ వయసు 85 పైచిలుకు. ఆ వయసులో ఎలా ఉండాలి? ఇది విడిగా చేసిన పాట కాదండి.
జీవనగానం అన్న వెంగమాంబ గారి జీవితాన్ని ఒక చిత్ర రూపంగా, అంటే ధ్వని చిత్రం మేము సృష్టించినప్పుడు ఆ సందర్భానికి తగిన పాట, ఏమిటి పాట పాడినట్టు లేదే అని భావించకూడదు. ఆ సందర్భానికి అనుగుణంగా ఆలపించిన గీతం మనం వింటుంటే నిరాసక్తంగా సర్వం అన్నట్టు ఉంటుంది ఆ పాట. అది మనం గమనించి వినాలి. పూర్తి వేదాంతానికి సంబంధించిన గీతం ఇది. చాలా మీరు చరణంలో కూడా ఏదో ఎఫెక్ట్స్ వేస్తున్నారు. అవునండి, అంటే అక్కడ అటువంటి పరిస్థితి ఉంది. అక్కడ కొండ మీదే జరిగింది. ఈనాటికి కూడా సమాధిని మనం దర్శించవచ్చు. ఇప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానం వారు దాన్ని ఒక ధ్యాన మందిరంగా కూడా రూపొందిస్తున్నారు. త్వరలో అందరూ కూడా అక్కడికి వెళ్ళొచ్చు, ఎప్పుడూ వెళ్ళొచ్చు. ఇంకో ప్రత్యేకమైన విషయం ఏంటంటే, ఎంతోమంది స్త్రీలు అక్కడ నివాసంగా ఉండేవారట ఒకప్పుడు. తర్వాత కూడా ఎవరైనా అక్కడ వెళ్ళొచ్చు, దానికి అభ్యంతరాలు ఏమీ లేవు. ఇప్పుడు మరింత శోభాయమానంగా ఒక పూల తోట, పరిసరాల్ని సుందరీకరించి ఒక ధ్యాన మందిరం నిర్మించి, స్వామివారి విగ్రహం కూడా అక్కడ ఉంచి, అమ్మవారి సమాధిని మరింత దర్శనీయ స్థలంగా, అంటే ఒక ఆహ్లాదకర వాతావరణాన్ని సృష్టించారు. దర్శనీయ స్థలంగా తీర్చిదిద్దటానికి తిరుమల తిరుపతి దేవస్థానం వారు, శ్రీ కార్యనిర్వహణాధికారి వారందరూ కూడా పూనుకుంటానండి. త్వరలోనే పనులు కూడా పూర్తయి ఇప్పుడు దర్శించవచ్చు. అప్పుడు మరింత కన్నుల పండుగగా ఇంకా మెరుగుపరుస్తారు, దర్శించవచ్చు. గురుగారు, మనం ఈ కార్యక్రమంలోనే ఇదివరకు విన్న కీర్తన చాలా నెమ్మదిగా, మీరు అన్నట్లు ఏకాంతంగా ఉన్న టైంలో వినొచ్చు అని. అలాగే ఇప్పుడు ఇదొక వేదాంతానికి సంబంధించిన కీర్తన. గాయకులు ఇలాంటి మాధుర్యమైన కీర్తనలు ఆలపించడానికి ఇష్టపడతారా, లేదా కొంచెం వేగంగా ఉన్న కీర్తనలు పాడాలంటే ఇష్టపడతారా? అది ఆ పాటకి కట్టిన బాణీ మీద ఆధారపడి ఉంటుంది. రెండోది గాయకుల మనస్తత్వం బట్టి కూడా ఉంటుంది. కొందరు వేగంగా ఉన్న పాట పాడాలని ఉత్సహిస్తారు, కొంతమంది ఇటువంటి నెమ్మదిగా ఉన్న పాటలు పాడాలనుకుంటారు. అది దాన్ని బట్టి ఉంటుంది. కానీ ఇదమిద్దంగా ఇటువంటిదే పాడాలని వీళ్ళు ఆసక్తి చూపుతారని మనం చెప్పలేము. అన్ని పాటలు పాడటానికి, అన్ని పాటలను కూడా సమానమైన ఆసక్తితో పాడటానికి ఇష్టపడిన గాయకులే అభివృద్ధి చెందుతారు, వారే ప్రసిద్ధులవుతారు. అంటే వాళ్ళు ఏ కీర్తనలో కూడా వారి నైపుణ్యాన్ని ప్రదర్శించాలండి. ఏ పాటకి వాళ్ళు న్యాయం చేయగలుగుతారు, ఎంతవరకు ఏ పాట అయినా ఆ పాటకి న్యాయం చేయటానికి వారు ప్రయత్నించాలి తప్ప, ఇది నాకు ఇష్టం, ఇది నాకు అంత ఇష్టపడలేదన్న వ్యక్తిగత అభిప్రాయానికి తావు లేదు. ఏ పాటను గారు మనం పాడమని కోరినప్పుడు ఆ పాటకి సంపూర్ణమైన న్యాయం చేకూర్చడానికి వారు ప్రయత్నం చేయాలి. గురువుగారు, ఈ కీర్తనకి రేవతి రాగాన్ని ఎంచుకోవడం లేదన్న ప్రత్యేకత ఉంది, అంటే వేదాంత పరంగా ఉందని. అంతే అంతే, వేదాంత పరంగా ఉంది. ఆ సందర్భానికి సర్వం బ్రహ్మమయం అన్న ఆ వేదం ధ్వని కూడా రేవతిలో ఉంది కాబట్టి ఆ రాగాన్ని స్వీకరించడం జరిగింది. గురుగారు, ఈనాటి కార్యక్రమంలో మాధుర్య ప్రధానమైన 2 కీర్తనలు మాకు వినిపించారు. చక్కటి అనుభూతిని పొందిన భావన కలుగుతోందండి. ఇంతటి మంచి అనుభూతిని కలిగించిన మీకు మా ప్రేక్షకులందరి తరపున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. నేను చేసిన ప్రయత్నం కూడా అదే. ఎన్నో రకాల పాటలు ప్రతి వారం వింటున్నాం. ఈసారి కొంచెం వేదాంత ధోరణి. ఈ 2 పాటలు విన్న తర్వాత ఒక ధోరణి, ఒక మూడ్లోకి మనం వెళ్ళిపోతాం. మొట్టమొదటిది ప్రశాంతంగా సాగిపోయి సెలయేరు లాంటి భాగేశ్వరి రాగంలోని వింత వింతలాయే శౌరి వేణుగానం. అదైతే రెండోది పరమాత్మ దర్శనాన్ని, అద్వైత దర్శనాన్ని, అనుభూతిని, అలౌకిక తాత్విక చింతనని కలిగజేస్తే యోగాభ్యాసాన్ని అభ్యసించవలసిన యోగ తత్వ రహస్యాల్ని నిబిడీకృతం తీసుకుని సర్వం బ్రహ్మమయమని దర్శించిన బ్రహ్మ పదార్థ జిజ్ఞాసతో ముగించటం జరిగిందండి. అంత సర్వం బ్రహ్మమయం అని. స్వస్తి.
ఓం నమో వెంకటేశాయ. చూశారు కదండి, ఏ గానము ఇది ఏ రాగము ఈ కార్యక్రమంలో చక్కటి మాధుర్య ప్రధానమైన కీర్తనలు విని ఆనందించాం, ఆస్వాదించాం. తరువాయి భాగంలో మరో కొన్ని కీర్తనలు వింటూ ఆనందిద్దాం. ఓం నమో వెంకటేశాయ. ఓ